ఫ్రెండ్స్ మరో సూపర్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. విద్యుత్ సబ్ స్టేషన్ లో మనకు 3260 ఉద్యోగులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కేవలం 10th ప్లస్ ఐటీఐ డిప్లొమా అలానే బీఈ బీటెక్ చేసిన అభ్యర్థులకి జూనియర్ లైన్ మ్యాన్ ఉద్యోగాలు కావచ్చు, అలానే సబ్ ఇంజనీర్ కావచ్చు, అలానే ఫ్రెండ్స్ మనకు జూనియర్ ఇంజనీర్ సంబంధించి మనకు అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారంటే మన సొంత రాష్ట్రంలోని ఉద్యోగం వస్తుంది. పూర్తిగా డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నిరుద్యోగులకు శుభవార్త. మీకు అర్థమెటిక్ కావాలా, రీజనింగ్ కావాలా, ప్యూర్ మ్యాథ్స్ కావాలా, ఇంగ్లీష్ కావాలా, కరెంట్ అఫైర్స్ కావాలా, జనరల్ స్టడీస్ కావాలా, జనరల్ సైన్స్ కావాలా, అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆల్ ఇన్ వన్ గా స్టేట్ అండ్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడేలా ఒకే కోర్సులో ₹1 మాత్రమే పొందడం ఎక్కడైనా చూసారా? అర్థమెటిక్ మాత్రికుడు స్థాపించిన విఎంఆర్ లాజిక్స్ ఆల్ ఇన్ వన్ కోర్స్ ₹1 మాత్రమే. ఈ ఆఫర్ జనవరి 21, 22, 23వ తేదీల్లో మాత్రమే. ఈ ₹1 కోర్సు పూర్తి వివరాలకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో విఎంఆర్ సార్ లేటెస్ట్ వీడియో చూడండి. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవటమే కాకుండా మీ తోటి అభ్యర్థులకు కూడా చెప్పండి. మరి ఈ ఆఫర్ ఎందుకో చెప్పమంటారా? అదేనండి, మన విఎంఆర్ సార్ పెళ్లి రోజు జనవరి 21 కానుక. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసి మీ లక్ష్యాన్ని సాధించండి. వివరాలకు 8818883666 మరియు 8863966665 నంబర్లను సంప్రదించండి. చూసుకున్నట్లయితే ఇక్కడ అప్డేట్ అని రావడం జరిగింది. 3260 ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. 2812 ఉద్యోగాలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూనియర్ లైన్ మ్యాన్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇందుకు అర్హత మనకు 10th ప్లస్ ఐటీఐ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సబ్ ఇంజనీర్ మీరు చూసుకుంటే డిప్లొమా అర్హత ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాంటి ఫ్రెండ్స్ మనకు అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి 118 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. త్వరలో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థ కొలువుల కోసం ఇది ప్రారంభం కావడం జరుగుతుందండి. ఇక్కడ మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం అనేది వస్తుంది. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందులో 2 రకాలుగా మనకి ఏంటంటే డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయండి. అంటే మనకు తెలంగాణలో విద్యుత్ సంబంధించి 2 డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, ఇక్కడ ఇంకోటి ఏమిటంటే దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థలో ఇక్కడ 2 రకాలుగా అయితే ఉన్నాయి. ఇందులో ఏమిటంటే డివైడ్ అనేది చేయడం జరిగింది. ఇందులో మనకు జూనియర్ లైన్ మ్యాన్ కి సంబంధించి 2212 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఆ తర్వాత మనకు సబ్ ఇంజనీర్ సంబంధించిన 30 ఉద్యోగాలు ఉన్నాయి. 18 అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అలానే మనకి ఇది నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇది ఏమిటంటే వరంగల్ కి సంబంధించి ప్రధాన కేంద్రం అయితే ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ కేంద్రంలో మీరు చూసుకుంటే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇక్కడ జూనియర్ లైన్ మ్యాన్ 600 ఉన్నాయి. అలానే సబ్ ఇంజనీర్ మనం చూసుకుంటే 300 ఉన్నాయి. 100 మీరు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలియజేస్తున్నారు. అయితే విద్యుత్ సంస్థ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నివేదికను సంపాదించడం జరిగింది. 2025-26 సంబంధించి నోటిఫికేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. అలానే మరిన్ని వివరాలు కావాలనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా మీకు ఇచ్చాను. అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. అయితే ఇందులో జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో 10th ప్లస్ ఐటీ అనేది మీకు ఇక్కడ కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ మనకి ఏమంటే పాలిటెక్నిక్ లేదా డిప్లొమా ఇక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు సబ్ ఇంజనీర్ అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే మనకు బీఈ బీటెక్ చేసిన అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజనీర్ అభ్యర్థులకి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే ఇవి మీకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటి నుంచి మీరు చదవడం స్టార్ట్ చేయండి. చదివితేనే ఇందులో మీకు జాబ్ అనేది వస్తుంది. ఇందులో రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత మనకు ఫోల్ అనేది అంటే ఒక ఫోల్ ఉంటుంది. దాంట్లో కూడా మీరు ఏంటంటే క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇందులో జాబ్ అనేది ఇస్తారండి. మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి చెక్ చేయండి. అర్హులైతే మాత్రం వీటి గురించి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. అందుకోసం మీకు ముందుకు తీసుకొచ్చాను. ఇదేంటంటే ఇది సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఈసారి భర్తీ అయినాయంటే నెక్స్ట్ 5-6 ఇయర్స్ వరకు మీకు భర్తీ అనేది అవ్వదండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు జాబ్ పొందాలి అనుకుంటే విద్యుత్ శాఖలో చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే సబ్ స్టేషన్ లో మీకు ఇక్కడ సొంత జిల్లాలోని ఉద్యోగం అదే వస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు ఐటీఐ చేసిన వాళ్ళు, అలానే మనకు డిప్లొమా చేసిన వాళ్ళు పాలిటెక్నిక్ లో, ఆ తర్వాత మనకు బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. ఎలా కాదన్నా కూడా 45,000 పైన ఇక్కడ మీకు శాలరీ ఇస్తారండి. ఒకే 18 సంవత్సరాల నుంచి అలానే మీకు కానీ చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల మధ్యలో ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు 200 ఉంటుంది. అలానే ప్రాసెసింగ్ ఫీజు 120 రూపాయలు ఉంటుంది. టోటల్ గా మనకు 320 రూపాయలు అయితే ఇక్కడ ఉంటుంది. ఎస్సీ అలానే ఎస్టీ వాళ్ళకి మనకి ఎలాంటి ఫీజు అనేది లేదండి. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఇచ్చాను, చెక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి.